జై భవాని. హాయ్ అండి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ వీడియోలో నేను మూడిటికి అన్ని పులిహారకి, పొంగల్‌కి, దద్దోజనాన్ని కలిపి వేసుకుంటున్నానండి. దీంతో 3 డబ్బాలు వేసుకుంటున్నాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కుందామండి ఇది. బియ్యాన్ని 2 సార్లు కడుక్కొని అప్పుడు అన్నం వండుకుందాం. శుభ్రంగా కడుక్కున్నాం కదండీ! కొంచెం పొడి పొడిగా వండుకునేటట్టు వండుకోవాలండి అన్నం. ముందుగా మనం మొదలుపెట్టేటప్పుడు దేవుడికి పెట్టుకుంటాం కదండీ! అలా చేసుకున్నాను. మనం పాలు పొంగిస్తున్నాం. తాగుతూ ఉంటాయి ఈలోపు అగ్నిదేవుడికి నమస్కారం అండి. ఆయనకు ముందు పెద్ద వంటలు కదా! ఆయనకు ముందు మనం అట్లాగా ఆరాధిస్తే చాలా మంచిదని ఇలా వేసుకుంటే బావుంటుందండి. ఇది మనం పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవటం. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు మనం ఉడికించుకున్న అన్నం తీసుకొని దాన్ని బట్టి మనం పాలు పోసుకుందామండి. సరిపోను అరకప్పు బెల్లం అండి దీనికి. ఒక స్పూను పెసరపప్పు వేసుకుందాం. చూస్తున్నారు కదండీ! నేను కావాల్సినంత క్వాంటిటీలో రైస్ తీసుకొని ఇట్లా 3 రకాల వంటలు పొంగలి, పులిహోర, దద్దోజనం అలా చేసుకున్నానండి. ఇలా మంచి ఈజీగా ఉంటుంది. మనకి ఇలా పండగల టైంలో వరలక్ష్మి వ్రతంలో చాలా పూర్ణాలు, గారెలు చేసుకొని ఎక్కువ టైం తీసుకుంటుంది గదా! అందుకని ఇలా మనం ఒకేసారి అన్నం వండుకొని మనకు కావాల్సినంత తీసుకొని పొంగలి ముందు పాలు పొంగించుకున్నానండి. ఆ పాలు పొంగించుకున్నాక మనం ఏదైతే అన్నం వండుకున్నామో మనకు కావాల్సినంత అన్నం తీసుకొని పొంగల్‌లో కలుపుకొని బెల్లము, పచ్చకర్పూరం వేసుకొని, పెసరపప్పు ఒక స్పూన్ వేసుకొని మనం పొంగల్ వండుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. విధంగా దద్దోజనం గూడా మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని కలిపేసుకుంటే చాలా చక్కగా నీట్‌గా 3 సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతాయండి. వరలక్ష్మి వ్రతం అంటే మనకి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి గాబట్టి, ఈ విధంగా చేసుకుంటే వ్రతం గూడా మనకి చక్కగా చేసుకున్నంత ఫీలింగొస్తుంది. అందువల్ల నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే వ్రతం అంటే కాస్త కొంచెం శ్రద్ధగా చేసుకోవాలండి. అమ్మవారికి ఎక్కువ భక్తితో ఏదైతే చేసుకున్నదే మనకు ముఖ్యం గదండీ! వరలక్ష్మి వ్రతం అంటే. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనకి చాలా చేసుకున్నామనే ఫీలింగ్ మనకుంటుంది. వంటలతోనే మనకి ఎక్కువ టైం తీసుకుంటే వ్రతం విధానం అనేది మనకి టైమ్ స్పెండ్ అనేది కనిపిస్తుందండి అక్కడ. అందుకని ఆ టైంలో మనం చేసుకోలేం కాబట్టి ఇలా సింపుల్‌గా చేసుకుంటే వ్రతం ప్రశాంతంగా చేసుకోవడం వీలుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పులిహోర కూడా మన తెరమూత ఏసుకొని నేను ఉడకబెట్టుకున్నాను చింతపండు ముందుగానే. ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండు కూడా ఏసుకొని కావాల్సినంత మనకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని కలుపుకుంటే నైవేద్యం రెడీ అయిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.